ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఒక చక్కటి వాక్యాన్ని ప్రభు నాకు బయలుపరిచారు. చాలా తక్కువ టైంలో దేవుని మాటలను చూద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం మేకా రాసిన ప్రవచన గ్రంథం 7వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను కృంగిపడినను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చుండినను యెహోవా నాకు వెలుగుగా ఉండెను. రెండు చేతులెత్తి ప్రభుకి ఆమేన్ అనండి. హల్లెలూయా. ఒకసారి మీ నోటుతో శత్రువా నా మీద అతిశయింపవద్దు. శత్రువు ఎలా ఉన్నాడంటే అయిపోన్నాడు. ఎలా అయిపోన్నాడు? నేనే ధీరుణ్ణి, నేనే శూరుణ్ణి. నేను ఒక చిన్న తెగులు పంపించాను ప్రజల మీదకి. ప్రజలు ఏమైపోయారు చెప్పండి? రెక్కల దిగిన పిట్టల్లా కొట్టుకుంటున్నారు. భయం, గాలి అని పీలిస్తే సరిగా రాలేదని తెలిస్తే భయం. ఏ పక్క నుంచి వచ్చేసిందో. దేవుడు ఒక వాగ్దాన పూర్వకమైన మాట మాట్లాడుతున్నాడు. దైవ బిడ్డ, శత్రువుతో చెప్పు. ఒకప్పుడు దేవుని వాక్యం అంటాది, నీకు ప్రధాన శత్రువు ఎవరు? నీ శరీరమే నీకు శత్రువు. గమనించండి, ఒకప్పుడు నీ శత్రువు. మీరు పోరాడవలసింది మనుషులతో కాదు, శరీరులతో కాదు. వాయుమండలములలో తిరుగులాడుతున్నటువంటి దురాత్మ శక్తులతో. మన శత్రువు దురాత్మ శక్తులు ఒకప్పుడు. కానీ ఇప్పుడు శత్రువు ఎవరంటే చెప్పాలి, కరోనా. స్తోత్రం అనండి. నేను ఒకసారి కింద పడినా నేను మరలా ఏం చేస్తాను? కారణం ఏంటి? కారణం ఏంటంటే మీరు 7వ వాక్యంలో ఉంటుంది. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసే అనుభవంలో ఉండా. నేను కనిపెట్టే అనుభవంలో ఉన్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. గట్టిగా చప్పట్లు కొట్టి గణపరచండి. నా ప్రార్థన ఆలకించును. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు గనుక. శత్రువా, రోగమే కావచ్చు నీ శత్రువు. నిన్ను వెంబడించాలని చూస్తున్న ఏ శత్రువైనా దానికి నువ్వు చెప్పు, నువ్వు అతిశయించబడద్దు. ఎందుకంటే నేను క్రింద పడిన నా దేవుడు నన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా. నా బ్రతుకు అంధకారంగా మార్చబడిన నా ప్రభు నాకు వెలుగుగా ఉంటాడు. కారణం ఏంటంటే నేను నిరీక్షణ కలిగిన విశ్వాసిని. నిరీక్షణ కోల్పోయిన విశ్వాసిని కాదు. నాకు ఒక నిరీక్షణ ఉంది.
నేను నా రక్షణకర్త అయిన యెహోవా కొరకు కనిపెడుచున్నాను. ఎప్పుడు నీ వస్తావు? నీ రాకడకి నేను ఎలా సంసిద్ధపరచబడాలి? నీ రాజ్యము కొరకై నేను సిద్ధపడాలి అని ప్రతిరోజు ప్రతి క్షణం మోకరెళ్ళి ప్రార్థించి దేవుని రాకడ కొరకై ఇదిగో నిరీక్షణ కలిగి కనిపెట్టేటువంటి వారులు ఇదిగో ఎవరుంటారో వారి ప్రార్థనని నా దేవుడు ఖచ్చితంగా చెప్పండి, చెప్పాలి, చేతులెత్తి చెప్పండి, ఆలకించును. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువుతో చెప్పండి, ఈరోజు నీకు శత్రువు ఎవరు? హల్లెలూయా. కొందరు అంటే నా శత్రువు ఎవరు లేరండి, నా భార్య నా శత్రువు. స్తోత్రం కలిగిన కాదురా బాబు. నీ జీవితంలో నీకు అర్థం కానిది ఏంటంటే, భార్య అంటే ఎక్కడో బయట నుంచి వచ్చింది, కానీ నీ బాధ్యత అంతా వహించే ఆమె. నీకు అనారోగ్యం అయితే ఆమె పరితపిస్తుంది. శత్రువు భార్య కాదు. ఈ రోజున నీ శత్రువు గమనించండి, నిన్ను గెలిచేది ఏదైతే శరీర ఆశ, శరీరాన్ని మరల కొల్పేటువంటి పాపమో, నీ శరీరాన్ని కృంగదీయాలని చూసే రోగమో, నీ బ్రతుకుని అతలాకుతలము చేయాలని ఎదురు చూసేటువంటి సాతానుడి యొక్క బాణమో నీ శత్రువు అయితే, ఈరోజు నీకేది శత్రువుగా ఉంటే ఆ శత్రువుతో చెప్పు, నా మీద నీవు అతిశయించవలసిన పనే నీకు లేదు. కారణం ఏంటంటే నా దేవుడు నన్ను లేపుతున్నాడు. నా గాఢాంధకారాన్ని దేవుడు నాకు వెలుగుగా చేయబోతున్నాడు. మీకు చెప్పనా, మీకు చెప్పనా? ఒకడంటాడు రాజు పిలిచి, సహోదరుడా, రాజుని కనపరచు వాడికి ఏం చేయాలి? ఒకసారి ఆ మాట చదువుదాం. ఎస్తేరు పుస్తకంలోకి వద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుదాం. 6వ అధ్యాయము 6వ వాక్యం. రాజు ఘనపరచు అపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడుగగా, హామాను, నన్ను గాక రాజు ఎవరిని ఘనపరచు అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా నేను చేయదలసినది ఏమనగా, రాజు ధరించుకుని రాజ్యవస్త్రము, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకుని రాజు కిరీటమును ఎటట ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో అతడు ఆ వస్త్రమును ఆ గుర్రములను పట్టుకొని రాజు గణపరుసును అపేక్షించువానికి ఆ వస్త్రములను చేసి గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజు వీధులలో అతన్ని నడిపించవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరీడు? యూదులకు శత్రువు,
యూదులు ఎవరు అంటే విమోచింపబడిన ప్రజలు. ఒకనాడు చెప్పాలి, ఐగుప్తు దేశములో నుంచి విమోచింపబడ్డారు. ఎర్ర సముద్రములో నుంచి విమోచింపబడ్డారు. చెప్పాలి, యోర్దాను నది యొక్క ప్రవాహము నుంచి విమోచింపబడ్డారు. ఆనాడు ఐగుప్తులోనికి విమోచింపబడేటప్పుడు గొర్రెపిల్ల యొక్క రక్తం వారి యొక్క ఇండ్ల నిలువ వాకిల నిలువ కమ్మిలు పై అడ్డ కమ్మి మీద ప్రోక్షింపబడిన దాఖలాలు వారుకున్నవి. ఎర్ర సముద్రములో దాటినప్పుడు మోషేను బట్టి మేఘము కింద వారు బాప్తిస్మము పొందిరి అని ఒకసారి చదవండి అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1-2 వాక్యాలు అనుకుంటాను. ఎర్ర సముద్రములో దాటిన విమోచన ఎలాంటిదో గ్రంథస్థము చేయబడిన మాట. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టంలే. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, అందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. హల్లెలూయా. వినాలి, దైవ శక్తిని కాస్త వినాలి, దైవ మాటలు కాస్త వినాలి. రాగల దినాలలో ఇదిగో ఈ మాటలు కూడా దొరకని కాలం రాబోతుంది. రాత్రి చెప్పాను మీకు కొన్ని విషయాలు. స్తోత్రం కలుగును గాక. ఇంకా చాలామంది అనుకుంటున్నారు ఇవి 7 తెగుళ్ళు అనుకుంటున్నారు. నేను రేపు మిస్ అయ్యి వీలైతే రేపు రాత్రి నుంచి రోజు మార్చి రోజు 7 తెగుళ్ళ యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రతిరోజు ఒక అర్ధగంట సేపు మీకు వాక్యం చెప్పి యూట్యూబ్లో పెడతాను. యూట్యూబ్ చూసే దేవుని బిడ్డలందరూ కాస్త జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. గమనించండి, ఇవి 7 తెగుళ్ళు కాదు. రాకడ సమీపించేటువంటి దినాలకి ముందుగా జరగవలసిన కొన్ని కార్యాలు ఇవి. సంఘము ప్రభు యొక్క మహిమ కలిగిన రాకడికి ఎత్తబడే ముందు కొన్ని కార్యాలు. ఒక 10 సంవత్సరాల క్రితం భూకంపాలు చూసాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలం ఇదిగో భూకంపాలు చూసాం. ప్రభుత్వాలు చెప్తుంటారు ఈ ఆటంకాలన్నీ వీళ్ళని బట్టి వచ్చే వీళ్ళని బట్టి వచ్చే అని చెప్తుంటారు. వాళ్ళ మాటలు మీరు పట్టించుకోబాకండి. ఇవి దైవ వాక్యము నెరవేర్పు కలిగేటువంటి దినాలు అని నమ్మాలి. అందుకనే లూకా పుస్తకం 21:11 స్పష్టంగా చెప్తాడు. ఒకసారి చదవండి. లూకా పుస్తకము 21వ అధ్యాయము 11వ వాక్యంలో స్పష్టంగా చెప్తాడు. మైక్లో చదవకూడదమ్మా, ఈ మైక్ రేజ్ చేయకూడదా? అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును. హల్లెలూయా. తెగులు అని చెప్పలా. అందుకని గత సంవత్సరం ఫస్ట్ వే అన్నారు. ఆహార కొరత వచ్చింది, తెలుసో తెలియదు. అనేక ప్రదేశాల్లో అనేక ప్రాంతాల్లో ఆహారము కొరతై అనేక మంది అభాగ్యులకి వారి శక్తికి మించిన వారికున్న ధనాన్ని దాచుకోక ప్రజలకి పెట్టినటువంటి దాఖలు గత సంవత్సరం చూసాం. ఈ సంవత్సరం పెట్టేదానికి ఎవ్వరు సిద్ధపడేటట్లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా దగ్గరకు వస్తే మీకు ఒక ఇంజెక్షన్ వేస్తాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి.
ఈరోజు ప్రపంచమంతా యెరూషలేము వైపు చూస్తున్నారు. హల్లెలూయా. ప్రపంచమంతా. కారణం ఏంటంటే ఆ దేశ పరిపాలిస్తున్న ఒక ప్రధానమంత్రి, ఒక మెడికల్ ఆ వ్యాక్సిన్ తయారు చేసేటువంటి సిఇఓకి గమనించిన రోజుకి 18 సార్లు ఫోన్ చేసేవాడట. మీ మెడిసిన్ మాకు కావాలి, మాకు వ్యాక్సిన్ కావాలి. వ్యాక్సిన్ అంటే పిల్లలు గమనించిన ఇంతకుముందు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం పోలియో అని ఒక వ్యాధి పల్లెల్లో ఎక్కువ విస్తరింపచేసి పడ్డది. చిన్న పిల్లలు 5 సంవత్సరాలు లోపల వారికే వచ్చేది అది పోలియో. ఒక కాలు పడిపోయేది, లేదంటే ఒక చెయ్యి పడిపోయేది. అయితే ఆ దినాల్లో కొందరు శాస్త్రవేత్తలు వారి యొక్క పరిశోధనలో, ఈ మెడిసిన్ పరిశోధనలో ఒక టీకాని, పోలియో సుక్కలు అని, అది కూడా వ్యాక్సినే కనిపెట్టారు. పుట్టిన బిడ్డ కాడి నుంచి 5 సంవత్సరాల లోపల ఆ పోలియో సుక్క వేస్తే, ఈ 5 సంవత్సరాల లోపల వేస్తే, ఇక ఇప్పుడు మనం చూస్తే 100కి 99.5% పోలియో కలిగినటువంటి వారు లేనే. చెప్పండి, చేతులతో చెప్పండి. హల్లెలూయా. అంటే అర్థమైంది, అది పడితే ఆ వ్యాధికి సోకదని. ఇప్పుడేంది, వ్యాక్సిన్ వేసుకోకున్నా మూతికి మాస్కు, చేతికి శానిటైజరు. హల్లెలూయా. చెప్పరే. ఈ మాస్క్ కట్టుకొని పీల్చేది అర్థం కాక లాస్ట్కి మాస్క్ తీసేసిన గాలిని పీల్చలేక నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది, గాలిని పీల్చలేకపోతున్నాను, నాకు ఆక్సిజన్ పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. భయంకరమైన విపత్తులు. ఎందుకు ఇవన్నీ మీకు చెప్పవలసిన పరిస్థితి అంటే, ఇదిగో ఇలాంటి తెగుళ్ళు రావాలి. ఎందుకు రావాలి అని మీరు అడిగితే, దేవుని భయము కలగాలి ప్రజలకే. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని జయించి లేచిన వాడని ప్రపంచము తెలుసుకోవాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ప్రాణప్రీతి కలిగినప్పుడు దేవుని విలువ కలుగుతుంది, తెలుస్తుంది. ఈ రోజున ప్రియులారా, ఇక్కడ మనం చూసిన సందర్భ వాక్యాన్ని చూస్తే రాజు అడుగుతున్నాడు ఎవరిని? యూదుల శత్రువైన హామాన్. హామాన్ ఎవరంటే అగాగీయుడైన హామాను యూదులకి శత్రువై. యూదులకి ఎందుకు శత్రువు అంటే, యూదుడైనటువంటి మొర్దెకై హామానికి వంగక నమస్కరించక ఉండిన కారణము చేత. ఇప్పుడు రాజు అంటాడు, హామాను, రాజు ఒక వ్యక్తిని గణపరచాలి అనుకుంటున్నాడు, ఆపేక్షతో ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే ఆతృతతో ఉన్నాడు. రాజు ఒక వ్యక్తిని ఈ దేశంలో గణపరచాలనుకుంటున్నాడు. ఎలా గణపరచాలో మీ నోటితో కొంచెం చెప్పు అంటే, ఇప్పుడు అంటాడు, రాజు గణపరచవలసిన వ్యక్తి ఈ దేశములో ఈ 127 సంస్థానాలలో హామాను తప్ప ఆమాను కంటే గనుడైన వాడు ఇంకెవ్వడో లేడు. రాజా, నీకు నేను సూచన చేస్తున్నా, రాసుకో. ఏ రాసుకోమంటావు? రాజు గణపరచబడాలి అనుకున్న వాడికి మొదటగా రాజు యొక్క వస్త్రాలు వాడికి ధరింప చేయబడాలి. రెండవదిగా రాజు ఎక్కేటువంటి గుర్రం. మీరు బాగా వినండి, వాక్యాన్ని బాగా వినండి.
ఫరో చక్రవర్తి యోసేపుని గణపరచాలనుకున్నాడు. బాగా వినాలి వినాలి. కానీ ఫరో ఏమంటాడంటే, ఫరో రాజుకి ఎలాంటి రథమో అలాంటి రథాన్ని చెప్పాలి యోసేపుకి సిద్ధపరచండి. అక్కడికి ఇక్కడికి తేడా చూడండి. ఫరో అంటున్న మాట ఏంటంటే, ఫరో చక్రవర్తి ఎలాంటి రథం ఎక్కుతాడో యోసేపు కూడా చెప్పాలి, మీరు చెప్పాలి. అలాంటి రథమే కావాలి, తయారు చేయండి. ఇక చెప్తాడు, రెండవ రథం మీద యోసేపును కూర్చోబెట్టి రాజ్యంలో యోసేపు అనేవాడు వెళుతున్నప్పుడు ఐగుప్తు ప్రజలందరూ యోసేపుకి ఏం చేయాలి? వందనము చేయాలి. స్తోత్రం. ఈడేం అడుగుతున్నాడు? రాజు అడిగాడు. ఎవరిని? హామాను అడుగుతున్నాడు. హామాను, నేను ఒక ఆపేక్షించి కలిగి ఒక కోరిక కలిగి ఉన్నాను. ఏంటి నా కోరిక అంటే, నీ దేశంలో ఒకడిని నేను గణపరచాలనుకుంటున్నా. ఎలా గణపరచాలంటే, వాడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఈయన వస్త్రములు తీసి వాడికి ఇయ్యాలట. అప్పుడు ఈయనేమవుతాడు? దిగంబరి అవుతాడు. స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుడు అన్నాడు, 2 వస్త్రాలు కలిగినోడు ఒక వస్త్రం వేయండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటికే చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, పాస్టర్ గారు ఆరాధనలు ఆగిపోతాయేమో, ప్రార్థనలు ఆగిపోతాయేమో. కానాయట్ట. మీరు కాస్త ఆన్లైన్లో ఈ యూట్యూబ్లో వాక్యం చెప్పేటప్పుడైనా మీ ఫోన్ నెంబర్ పెట్టి గూగుల్ పేని ఫోన్పేని పెడితే కాస్త కోస్త కానుకన్న వస్తుంది, మీరు తినాలి కదా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తిశేషులు యేసన్న గారు చక్కటి పాట రాశాడు. వితని పక్షులాను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు పక్షుల కంటే శ్రేష్ఠులే కదా. ఎప్పుడు? నీవున్నంత, క్రీస్తులో ఉన్నంత వరకు పస్తులు మనల్ని చెప్పండి, ఆమేననే చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు ఈయనేమంటున్నాడు? దేవుని వాక్యం ఏంటో, 2 వస్త్రాలు నీకుంటే ఒక వస్త్రం ఇవ్వమన్నాడు. అక్కడ చెప్పవలసింది, రాజా నువ్వు ధరిస్తావే వస్త్రం, అలాంటి వస్త్రాన్ని ఒకదాన్ని కుట్టించి నువ్వు గణపరచాలని నువ్వు ఆపేక్షించిన వానికి తొడిగించు అని చెప్పకుండా, రాజు ధరించు వస్త్రమే చెప్పండి. సెకండ్ హ్యాండ్. స్తోత్రం కలుగును. ఫస్ట్ హ్యాండ్ కాదు. హల్లెలూయా. రాజా నువ్వు ఎలాంటి వస్త్రం ధరించావో ఆ వస్త్రాన్ని, నువ్వు ధరించిన వస్త్రం, ఫస్ట్ హ్యాండ్ వద్దు. ఇప్పుడు నువ్వు ఎక్కిన గుర్రమే ఎక్కాలి. ఎట్టో దరిద్రుడు ఇంకోటి గొర్రెల. స్తోత్రం అన్నా చెప్పరే. హల్లెలూయా. అర్థమై ఉంటుంది కొందరికి. ఇంకా అంటాడు, నువ్వు ధరించిన కిరీటం అంటే అర్థం ఏంది? రాజు వస్త్రము ధరించి చెప్పాలి, రాజు గుర్రాన్ని ఎక్కి, రాజు కిరీటాన్ని ధరించి ఈ రాజ్యంలోకి వస్తుంటే ఈడే రాజు అనుకోక ఇంకెవరిని రాజు అంటారు అంటే, రాజుకు చెప్తున్నాడు. రాజు పోయి సలహా అడిగితే రాజు యొక్క ఉన్నతమైనటువంటి ఆ రాజ్యరకానికి ఎసురు పెట్టాలనుకుంటున్నాడు. ఎంత చెడు ఉందో చూడండి వాడి ఆలోచనలో. కారణం ఎవరోడు? శత్రు. వీడి అతిశయం ఏంది? యూదుల మీద ఒక చట్టాన్ని రాశాను, రాజు చేత రాయించాను, ఇదిగో విర్రవీగిపోతున్నాడు. ఇంకా ఇంకొక విషయాన్ని వాడు గురించి చదువుదాం, వినండి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చక్కటి మాట ఉంటుంది.
అదే అధ్యాయం 13వ వాక్యం. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను జెరెషును ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. కొట్టు కొట్టు, చాపలు కొట్టు. హల్లెలూయా. అతడు యూదుడు. నువ్వు అనుకుంటున్నావు ఏమని? నాకే జయమని. అతడు ఎవరో తెలుసా? యూదుడు. అందుకని నీకు జయము పొరపాటున కలుగునుగాక కలగదు. నీకు అపజయమే. నువ్వు చతికిలబడవలసిన వాడివే, కానీ జయము నీకు కలగదు. గమనించండి, మొర్దెకై ఏం చేస్తున్నాడు చెప్పండి. మీరు ముందు చదివితే పిల్లలు గమనించండి, బాగా గమనించండి. గమనించండి, మొర్దెకై జీవితాన్ని గమనించినట్లయితే ఎలా ఉన్నాడో, గోనె పట్ట కట్టుకొని కలదో గనుక అతడు ఏమి చేస్తున్నాడంటే ప్రార్థనలు చేస్తున్నాడు. తనకు తెలుసు యూదుల మీద ఒక చట్టం వచ్చిందని, ఆ చట్టములో యూదులందరినీ ఉరివేయాలని. ఉరి కొరకై హామాను మొర్దెకై కొరకై ఒక ఉరి స్తంభాన్ని చేయించాడన్న సంగతి తెలిసింది. స్తోత్రం. కరోనా వచ్చి కొందరు చచ్చిపోతే వస్తుందేమన్న భయంతో కొందరు చచ్చిపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరణము మీ మీద ఏలుబడి చేయకుండా ఉండునుగాక. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. భయంకరమైన తెగుళ్ళు దేవుని ప్రజల మీద రాకుండా ఉండునుగాక. శ్రమ వచ్చినేమో కానీ తెగుళ్ళు రాకుండా దేవుడే కంచె వేయునుగాక. ధైర్యపరచబడండి. నాకు నిన్న దాచేపల్లి నుంచి తమ్ముడు ఫోన్ చేశాడు, సావుకుడే, తిమోతిని. నన్ను అడిగాడు, అన్న ఎట్టుందన్నా మీ ఏరియాలో కరోనా ఉందంటే క్రమముగా చెప్పరే వర్ధిల్లుతుంది అని చెప్పాను. ఇక మీకు ఎట్లా ఉందంటే ఎవరి పనుల్లో వారు దర్జాగా చేసుకుంటున్నారు. మా పల్నాడు ఏరియాలో కరోనా అన్నది కనపడలా. కారణం ఏంటంటే 7 రోజులు సంఘముతో భేదం లేకుండా ఆ ప్రాంతంలో ఉన్న సేవకులంతా ఇంచుమించుగా ఒక 50 మంది పోగై రోజుకు ఒక బస్టాండ్లో ప్రార్థన చేశారట. ఎలా? మిరపకాయలు కొడతారే గోతం సంచిలో, మనం ఒడ్లకి ధాన్యానికి వాడతామే గోతం సంచిలో. బాగా గమనించండి, 3 కర్రలు దోమతరలకు వేసుకుంటారు కదా, 4 కర్రలు వేసుకోవడం, ఈ గోని పట్ట కట్టుకోవడం, బజార్లో ఎర్ర టెండ్లో ఉదయం 10 గంటలకు వేసిన మోకాలు మధ్యాహ్నం 2 వరకు ప్రార్థన చేసి మా ఏరియాలో సేవకులు అగ్నితో కరోనాని కాల్ చేశారు. కొట్టు, చాపట్ల కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మా జిల్లాలో ఎవరన్నా వస్తారా అంటే కాలు గదిపేవాళ్ళు లేరు. ఏ పాస్టర్కి ఫోన్ చేసినా, పాస్టర్ గారు ఎలా ఉండరు అనగతలకి, నువ్వు బయటికి రాబాకయ్యా. స్తోత్రం. నీకు కాస్త తొందర ఎక్కువ, ఎవరికన్నా ఇబ్బంది అంటే వెళ్ళిపోతావు, జాగ్రత్త. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకని రేపు మధ్యాహ్నం మాకు సేవకులు కూటం ఉంటుంది. అందరినీ రైల్వే ప్లాట్ఫామ్ మీదకి తీసుకుపోయి గోని పట్టలేమిలే ఎర్ర టెండ్లో మోకాళ్ళు లేపిస్తాను. స్తోత్రం కలిగిన వాక్యంలే. రేపు గంట సేపు, కనీసం గంట సేపు ప్రార్థన అంతే. ఎవరైనా విశ్వాసుల్లో దమ్ము ధైర్యం ప్రార్థన చేయాలన్నటువంటి తలంపు ఉంటే వచ్చి మాతోటే
చేయొచ్చు. స్తోత్రం కలుగును గాక. మీకు సరే భారం, కానుకలు రావని, పోషింపబడలేరని చేస్తున్నారేమో, మాకేం అవసరం అనుకుంటాం. మేము చేసేది పోషణ కొరకు కాదు. దేని కొరకు చెప్పండి? ఈ ప్రాంతపు రక్షణ కొరకు. ఈ ప్రాంతంలో ఇదిగో ఇలాంటి భయంకరమైన తెగులు దాపరించుకున్నట్లుగా, కంచి వేయినట్లుగా ప్రార్థన చేయబోతున్నాం. ఇక రాజీ లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో చేయాలి. ఈ వారం అంతా సహకరిస్తే మా బిడ్డల వరకైనా మేము వెళ్ళి ఒకరోజు బైపాస్ కర్ర చేస్తాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనించండి, ఇదిగో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు ప్రార్థన. ఇదిగో పరిస్థితులని మారుస్తుంది. వీడేమో నోటి మాటలతో విర్రవీగుతున్నాడు. హామాను, మొర్దెకై మాత్రం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు గోని పట్టలు కట్టుకొని. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఈ 3 చెప్పిన తర్వాత హామానుతో రాజు అంటాడు, ఈ 3 యొక్క ఘనతలు మన రాజనగరంలో ద్వారపాలకుడిగా ఉన్నటువంటి మొర్దెకైకి చేయమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా వస్త్రాలు, నేను ధరించే వస్త్రాలు, నేను ఎక్కే గుర్రం, ఇదిగో నేను పెట్టుకునే కిరీటం, ఇదిగో మొర్దెకైకి ఇవ్వండి. ఇప్పుడు వరకు ఈ 3 నాకు వస్తాయి అనుకున్నాడు. ప్రియులారా గమనించండి, యూదుడైనందువల్ల నీకు జయము కలగదు. క్రీస్తులో ఉన్న వారి మీదకి ఏ శిక్షా విధి లేదు. గద్దించండి రోగాలను, తెగుళ్ళని. స్తోత్రం కలుగును గాక. వార్నాను కళ్ళం, వార్నానేనా? దావీదు ప్రార్థించినప్పుడు తెగులు ఆగేది. గమనించండి, ఈ రోజున ఎందుకు ఆగట్లేదు? చేపలు నీళ్ళకి ఎదురు వెళుతున్నాయి. గాలి ఎంత భీకరమైన పక్షి ఆకాశం మీదకి ఎగరగలుగుతుంది. సేవకుడు ప్రార్థన దుర్పరిణామాలని అణచగలదు అన్న విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు నేను పడిపోయినాను, కింద పడిపోయినాను, క్రింద పడిపోయినాను. నిజంగా మొర్దెకై క్రింద పడిపోయాడు. నాకే జయము, నీకు జయము. అలా ఎందుకంటే నా దేవుడు నన్ను లేపుతాడు. అంధకారమైన జీవితం. మొర్దెకై ఒక్కడు మ్రొక్కనందున దేశములో యూదులందరిని చంపేయాలని, యూదులందరికీ అంధకారమైనటువంటి అనుభవం షోషాను కోటలోకి వచ్చేసింది. కానీ మొర్దెకై భయపడలేదు, ఎస్తేరు భయపడలేదు, దేవుని ప్రజలు భయపడలేదు. కాబట్టి శాసనము తిరగరాయబడ్డది. మొర్దెకైని గురించి ఒక్క మాట రాస్తుంది బైబిల్లో. ప్రియులారా గమనించండి, ఒక చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. హల్లెలూయా. ఒక చక్కటి మాట ఉంటుంది. 9వ అధ్యాయము 4వ వాక్యం. మొర్దెకై రాజు యొక్క నగరిలో గొప్పవాడయ్యను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి 127 సంస్థానాలలో వ్యాపించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా గొప్పవాడయ్యాడు మొర్దెకై? తను తాను హీనపరుచుకోలా.
రాజ్యంలో అందరూ పోయినట్టు మనం పోదాం. ఏముంది, ఒక్కసారి వంగడం నమస్కారం చేయడమే కదా అనుకోలా. కాలంతో గమనించండి, ఇదిగో రాజీ పడలే, పరిస్థితులతో రాజీ పడలే. వాడు ఎవడైనా సరే, నేను ఎవరిని, యూదుడిని కనుక నేను వంగను, నమస్కారం చేయను. ఈరోజు శత్రువుతో చెప్పగలవా నువ్వు? శత్రువా, నీకు నేను నమస్కారం చేయను, శత్రువా నీకు లొంగను, నా దేవుడు నేను పడిపోయినా, కింద పడిపోయినా నన్ను నెత్తుతాడు అన్నటువంటి ధైర్య సాహసంతో నువ్వు ఉండగలిగితే దేవుడు, గమనించండి, నీ అంధకార బ్రతుకుని నా దేవుడు వెలుగుగా మార్చబోతున్నాడు. అందరి మోకరిల్లుదాం, ఒక చక్కటి ప్రార్థన చేద్దాం.